ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యాకోబు రాస్తున్నాడు ఏమనంటే, నా సహోదరులారా, మీ విశ్వాసానికి ఏం కలుగుతాయి? పరీక్షలు ఉంటాయి. మన విశ్వాసానికి పరీక్ష. మనం విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన ఈ యొక్క క్రైస్తవ భక్తిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసానికి మరి అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి. మన విశ్వాసంలో జీవించడం అనేది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి విశ్వాసం మనం పొందుకోవాలంటే వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని గురించిన మాటలు, మన విశ్వాసాన్ని బట్టే పరలోకం మన పక్షాన కదులుతూ ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడ్డని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి విశ్వాసానికి నిర్వచనముగా విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేన్నైతే నిరీక్షిస్తున్నామో అది తీసుకొచ్చేది విశ్వాసం, అదృశ్యమైన వాటిని తీసుకొచ్చేది విశ్వాసం, నిరీక్షించుచున్న వాటిని తీసుకొచ్చేది విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసానికి అనేకమైన పరీక్షలు మనకి కలుగుతూ ఉన్నాయి. బైబిల్లో చూస్తే మరి అబ్రహామును దేవుడు పిలిచాడు అన్యుడిగా ఉన్నప్పుడు. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఆయనకి. లేక 25 సంవత్సరాలు ఎదురు చూచిన తర్వాత ఒక కుమారుడు ఆయనకి పుట్టడం జరుగుతుంది, ఇస్సాకు. ఒక నవ్వు, లాఫ్టర్, ఇస్సాక్ అనే మాటకు అర్థం మరి నవ్వు. అయితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ప్రభు ఒకరోజు ఆయన్ని పిలిచి, నీ ఏకైక కుమారుడు నాకు బలిగా ఇచ్చేయమని చెప్పినప్పుడు మరి ఆ విశ్వాసానికి ఆయనకు ఒక పరీక్ష కలిగింది. ఆ పరీక్షలో ఎంతమాత్రం కూడా ఆయన సందేహించకుండా, ఎందుకంటే దేవుడు మృతులను సహితము లేవనెత్తగలిగిన వాడని, మృతులను సహితము బ్రతికించగలిగిన వాడని, ఆయన శూన్యంలో సృష్టి చేయగలిగిన వాడని, ఆయన ఏదైనా మరి నిరాధారంగా శారా గర్భం ఉడికిపోయినప్పుడు, స్త్రీధర్మం నిలిచిపోయినప్పుడు ఇచ్చిన దేవుడు, ఇచ్చిన బిడ్డను దేవుడు ఎంతమాత్రం తీసుకోడని విశ్వాసంతో, ఆ విశ్వాసానికి కలిగిన పరీక్షలో ఎంతో ఓర్పుతో, ఓపికతో మరి ఆయన ఏం చేశాడంటే అలాగెళ్ళి తన కుమారుని బలి ఇవ్వడానికి ఆయన ప్రయత్నించినప్పుడు మరి దేవుడైతే, నేనంటే నీకు చాలా ఇష్టం, భయభక్తులు కలిగిన వాడువు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నిజంగా నువ్వు నన్ను ఆరాధిస్తున్నావని దేవుడు ఎంతగానో మెచ్చుకుని తన ఏకైక కుమారుణ్ణి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చేశాడు. అలాగే వెళుతూ పనివారికి కూడా చెప్పాడు ఏమనంటే, ఇదిగో నేను వెళుతున్నాను, మళ్ళీ తిరిగి వస్తాం, పైకి వెళ్ళి బలి ఇచ్చి ఇద్దరం కలిసి తిరిగి వస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలా విశ్వాసంలో ఉన్నప్పుడు అనేకమైన పరీక్షలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి. మరి విశ్వాసమునకు పరీక్షలు అంటే ఏం చేస్తాయి? మనలో ఓర్పునంట పుట్టించునని ఎరిగి, విశ్వాసమునకు కలుగు పరీక్ష మనకేం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టించునని ఎరిగంట నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు మహా ఆనందముగా ఎంచుకోండి. శోధనలో పడినప్పుడు ఎంతమాత్రం కూడా బాధపడొద్దు. శోధనలో పడినప్పుడు కూడా ఎంతమాత్రం కృంగిపోవద్దు. శోధనలో ఉన్నప్పుడు ఎంతమాత్రం కూడా మరి ఎవరో లేనట్టుగా మీరు ఎంతమాత్రం కూడా నటించొద్దని ప్రభుపేట మరి తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే వాక్యము విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందంట. ఓర్పును పుట్టించుదని ఎరిగి మీకు నానా విధమైన శోధనలు, క్రైస్తవ జీవితం అంటే అనేక విధమైన శోధనలు. ఎందుకంటే మనం పోరాడేది శరీరాలతో కాదు, దురాత్మల సమూహముతో, అంధకార సంబంధమైన నాదులతో మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ పోరాటంలో అనేకమైన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా మనం ఏం చేయాలో తెలుసా? వీటన్నిటిలో నానా విధమైన శోధనలో పడినప్పుడు
వాటిని ఏం చేయమంటున్నాడు? మహా ఆనందంగా ఎంచుకోండి. అంటే ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి శోధన కూడా అది మహానందంగానే నువ్వు ఎంచుకోవాలి. అంటే ప్రభు తెలియకుండా ఈ శోధన రాదు, ప్రభు తెలియకుండా ఈ వేదన రాదు, ప్రభు తెలియకుండా ఈ బాధ రాదు, ప్రభు తెలియకుండా ఈ శ్రమ రాదు, ప్రభు తెలియకుండా ఈ కష్టం రాదు, ప్రభు తెలియకుండా మరి ఎటువంటి పరిస్థితులైనా ప్రభువుకు సమస్తం కూడా తెలుసని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందంగా ఏం చేయాలంట? ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలో కూడా జవాబిచ్చాడు. ఎందుకంటే 4వ వచనంలో మీరు సంపూర్ణులు అవ్వటానికి, అంటే ఈ శోధనలు ఈ పరీక్షలు ఏం చేస్తున్నాయి? నిన్ను సంపూర్ణతలోకి నడిపిస్తున్నాయి. నువ్వు సంపూర్ణతలోకి వెళుతున్నావు కాబట్టి నువ్వు ఆనందంగా ఎంచుకో. నువ్వు సంపూర్ణతలోకి వెళుతున్నావు కాబట్టి మహా ఆనందంగా నువ్వు ఎంచుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నానా విధమైన మీరు శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? మహా ఆనందంతో మనం ఎంచుకోవాలి. ఎందుకని? అవి మనం సంపూర్ణతలోకి నడిపిస్తుంది. శోధనలు అంట శుద్ధి చే శ్రమలు, ఈ శోధనలు ఒక కొలిమి లాంటివి, శుద్ధి చేయు కొలిమి. బంగారాన్ని ఏ విధంగా అయితే అగ్నిలో వేసి శుద్ధి చేస్తారో అలాగే మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని, మన యొక్క జీవితాన్ని ఈ శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తూ నిన్ను సంపూర్ణుడిగా చేయటం కొరకు, నిన్ను శుద్ధిగా చేయటం కొరకు ఈ యొక్క కొలిమిలో, ఎందుకో తెలుసా? తన నామానికి నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి మీరేంటంటే సంపూర్ణులుగా అవ్వటానికి, మీరేమి దేనికి అవడానికి? సంపూర్ణులుగా అవ్వడానికి. మీరు సంపూర్ణతలోకి రావడం ద్వారా అది ఆనందమే కానీ శాపం కాదు. సంపూర్ణత నిన్ను దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. సంపూర్ణత నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. సంపూర్ణత ఈ లోకంలో ఒక జయకరమైన జీవితాన్ని నిలబెట్టుద్ది. ఈ సంపూర్ణత ప్రభు యొక్క పరిపక్వతలోకి, ప్రభు స్వారూప్యంలోకి, ఆయన స్వారూప్యం నాలో ఏర్పడినంత వరకు నేను ప్రయాసపడుతున్నట్లుగా మరి ఆయన స్వరూపం మనలో కనపడాలి. మన మీద ఉన్న ఆ శారీరకమైన ఈ శరీర సంబంధమైన పెంకుపోయి మనలోంచి దేవుని యొక్క మహిమ బయటికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే మీరు సంపూర్ణులను, ఇంకేంటో తెలుసా? మీరు అనునాంగులను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారయ్యుండునట్లు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంపూర్ణులు అవటం కొరకు. రెండోది, ఏ విషయములో కూడా కొదువు లేని వారు అవటానికి. ఈ శోధనలు శ్రమలు ఎందుకో తెలుసా? ఏ విషయంలో మనం కొదువు లేకుండా ఉండటానికంట. చూడండి ఎంత మంచి మాటలు ఇవి. ఇవి చదువుతున్నప్పుడు మన హృదయానికి అవి ఎంతగానో చాలా సంతోషాన్ని కలిగి, చాలాసార్లు సత్యం మనకు తెలియదు. శ్రమలో శోధనలు రాగా నాకు ఎవరో లేరు, నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు అయిపోయింది, నేను ఇంతే, ఇలాగే శోధనలు నన్ను మింగేస్తే లేకపోతే నన్ను పాడు చేస్తే అన్నట్లుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. శోధనలో ఆనందంగా ఎంచుకోండి, శ్రమలో ఆనందంగా ఎంచుకోండి. మహాభయంకరమైన శ్రమలకుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు, మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు వాటిని మహా ఆనందంగా ఎంచుకోండి. బాధపడొద్దు. ఎందుకో తెలుసా? ఈ శ్రమలు, ఈ శోధనలు, విశ్వాసపు పరీక్షలు ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? నిన్ను ఓర్పు పుట్టించడానికి. రెండోదిగా నిన్ను సంపూర్ణులుగా చేయడానికి. మూడోది ఏంటో తెలుసా? ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఇవ్వటానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా కొదువు లేని వారుగా, దేవుణ్ణి వెంబడించేవారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా. కాబట్టి ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందుల్లో మనం ఎంతో సంతోషంగా ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది వారు కలుగుతున్న శోధనలు బట్టి చాలా బాధపడిపోయి, దిగులు పడిపోయి, శ్రమల బట్టి,
కృంగిపోయి ఎంతో దిగజారిపోయి ఉంటారు. కానీ దేవుని వాక్యము మరి యాకోబు రాస్తూ ఉన్నాడు, ఏమనో తెలుసా? ఏ విషయంలో మీరు కొదువు లేని వారుగా సంపూర్ణులు అవటానికి అనునాంగులవుట ఉండినట్లు ఓర్పును తన క్రియను కొనసాగింపనీయుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కాబట్టి ఆ ఓర్పులో మీరు ఆ యొక్క శ్రమలను ఓర్పుతో సహించినప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? ఓర్పు మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తుంది, అనునాంగులుగా చేస్తుంది. తర్వాత చూసినట్టు ఏ విషయంలో కూడా కొదువు లేని వారుగా చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు ఎంత మాత్రం కూడా మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రభు మనల్ని విడిచిపెట్టేవారు కాదు. ఆయన చెప్పారు, యుగ సమాప్తి వరకు, ఈ యొక్క ప్రపంచాలు గతించిపోయే వరకు, లేకపోతే ఈ లోకం నువ్వు విడిచిపెట్టేంత వరకు కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టేవారు కానే కాదు. ఇక సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నారు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒకసారి ఒక దైవ సేవకుడు అంట, ప్రభువా నేను వెళుతున్నాను, నువ్వు రావాలి అయ్యా, నువ్వు నాతో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ప్రభు ఆయన కనపడి చెప్పాడంట, కుమారుడా ఎందుకు నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావు? నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఇదిగో నేను చెప్పాను కదా, ఇక సమాప్తి వరకు సదాకాలం ఉంటానని. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను నీతో పాటు వస్తున్నానని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి ఏం స్పెషల్ ఇండికేషన్ మనకు అక్కర్లేదు. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన బిడ్డవైన నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి ప్రభు వస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసానికి అనేకమైన పరీక్షలు కలుగుతాయి. ఆ పరీక్షలు ఏం చేస్తాయో తెలుసా? నీకు ఓర్పును పుట్టిస్తాయి. ఆ పరీక్షలు ఏం చేస్తాయో తెలుసా? ఓర్పును పుట్టిస్తాయి. ఆ ఓర్పు నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సంపూర్ణులుగా చేస్తుంది, అనునాంగులుగా చేస్తుంది. తర్వాత ఏ విషయంలో అయినా కొదువు లేని వారుగా ఉన్నట్లుగా చేస్తుంది. కాబట్టి మనకు కలిగే పరీక్షలు, శ్రమలు, శోధనలో ఓర్పు కలిగి ప్రభువుని మీద ఆధారపడుతూ ప్రభు వైపే మనం చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో, ఎప్పుడైతే ప్రభువునే పట్టుకుంటామో, ఎప్పుడైతే యేసై వైపు మనం వెంబడిస్తామో, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు వైపే మన చూపు. ఎవరు మనుషుల మాటల వైపు కాదు, మనుషుల పరిస్థితుల వైపు కాదు. చాలాసార్లు మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి. యేసయ్య సిలువలో ఉన్నప్పుడు పలుకుతున్న మాటలు ఆయన ఆలోచిస్తే ఆయన కృంగిపోవలసింది. కానీ ఆయనకి తెలుసు, నేను ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, ఏ దొంగ ఎన్ని మాటలు మాట్లాడినా నాకు మాత్రం తెలుసు, ఖచ్చితంగా నేను చేసేది 100% రైటే, నేను వెళుతున్న మార్గము కరెక్టే, నేను పడుతున్న శ్రమ కరెక్టే. ఇవన్నీ కూడా నా దేవుని తండ్రి చిత్తమై ఉంది. నేను ఇలా పడకపోతే నా బిడ్డలకు విజయం లేదు, నేను ఇలా పడకపోతే నా బిడ్డలకు శ్రమ నుంచి విడుదల లేదు, రోగం నుంచి విడుదల లేదు, శాపం నుంచి విడుదల లేదు, అపవిత్రత నుంచి విడుదల లేదు. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరు, వారు మరణాన్ని జయించలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళాల్సిందే అని ఎవరు ఎన్ని చెప్పినా అలాగే ఓర్చుకున్నాడు. ఆ ఓర్పులో నుంచి దేవుడు మనకు సంపూర్ణత ఇచ్చాడు. ఆ ఓర్పులో నుంచే దేవుడు మనకు ఏ విషయంలో కొదువు లేని వారుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి శ్రమలు, శోధనలు కలుగుతున్నప్పుడు వాటిని మహా ఆనందంగా ఎంచుకుంటూ వాటిని సహించవలసిన వారమై ఉన్నామని ప్రభుపేట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. చాలాసార్లు మానవులుగా ఉన్నప్పుడు, ఈ ప్రభువుని వెంబడించినప్పుడు శరీరంలో అనేక శ్రమలు రావచ్చు, మానసిక ఒత్తిళ్లు రావచ్చు, కుటుంబ సమస్యలు రావచ్చు, లేకపోతే ఎటువంటి బాధలు, వేదనలు ఎన్నైనా రావచ్చు. ఎందుకంటే మనం హై వాల్యూ టార్గెట్గా ఉన్నాం. సాతాను నీకు బాధ పెట్టేది ఎందుకో తెలుసా? నిన్ను ముడితే ఆయన కనుగుడ్డు ముట్టినట్టు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి నిన్ను ముట్టుకున్నాడంటే దేవుణ్ణి ముట్టినట్టే. కాబట్టి నిన్ను బాధ పెడితే ఆయన కనుగుడ్డులో బాధ పెట్టినట్లుగా ఎప్పుడు నీ మీద ఏదో ఒక దాడి చేస్తూ, ఏ విధంగా నిన్ను చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీలో విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని, విశ్వాసంతో నా దేవుడి రోగం నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు, నా కుటుంబ సమస్య నుంచి బయటికి తీసుకొస్తాడు, ఖచ్చితంగా నా రోగానికి విడుదల ఉంది, నా శ్రమకు విడుదల ఉంది, నా బిడ్డలకు విడుదల ఉంది, ప్రతి విషయంలో నాకు విడుదల ఉంది. నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు. ఈ శ్రమలో కూడా నా యేసయ్య నాతో ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో ఉన్న దేవుడు, దానియేలు సింహబోనులో ఉన్న దేవుడు, అలాగే గిద్యోనుతో ఉన్న దేవుడు, ఎస్తేరుతో ఉన్న దేవుడు, చాలామంది అబ్రహాముతో, యాకోబుతో, ఇస్సాకుతో, బైబిల్లో ఎంతో మందితో దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఇంకోటి చెప్పమంటారా?
యోనా చేప కడుపులో ఉన్న ఆయనతో పాటు ఎవరున్నారు చెప్పండి? యేసయ్య యోనాతో పాటు కూడా ఉన్నాడు. యోనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రభు ఆయన విడిచిపెట్టాడా? దుష్ట హృదయంగా ఉండకుండా ప్రభు మీద నమ్మకం పెట్టుకోవాలి. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఈ విశ్వాసం ప్రభు ద్వారానే పొందుకుంటాం. దేవుని మాటలు వినటం ద్వారానే పొందుకుంటాం. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా పొందుకుంటాం. విశ్వాసం వినుడు ద్వారా విశ్వాసం కలుగుద్ది. ప్రభు మాటలే నువ్వు వినాలి. నీ చెవులు ప్రభువుల మాటలే పడాలి. ఈ విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఏ శ్రమ ఏ శోధన వచ్చినా కానీ ఓర్పుతో నువ్వు సహించుకోగలుగుతావు. అదే ఓర్పు లేకపోతే ఆ విశ్వాసాన్ని నువ్వు సహించుకోలేవు. ఓర్పు లేకపోతే ఆ విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు సహించుకోలేవు. ఆ విశ్వాసంలో ఓర్పు లేకపోతే ఆ శోధనలు నువ్వు సహించుకోలేవు. విశ్వాసంలో నువ్వు నిలబడలేవు. విశ్వాసంలో నువ్వేమైపోతావు తెలుసా? విశ్వాసం లేక అవిశ్వాసగా మారిపోయి ప్రతి సాతాను శోధనకు నువ్వు టార్గెట్గా మారిపోతావు. కాబట్టి దాని నుంచి నువ్వు జయించాలి అంటే, ప్రతి రోగం నుంచి నువ్వు జయించబడాలి అంటే నువ్వు నమ్మకం విశ్వాసంతో, ప్రభువా ఈ పరిస్థితి నీకు తెలుసు, నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాతో ఉన్నావు, నేను ఓర్పుతో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. అయా యజమానుడు తట్టు, అయా దాసులు కన్నులు ఎదురు చూచినట్లుగా మేము నీ తట్టు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు ఏం చేయాలంట? మహానందంగా ఎంచుకోవాలండి. దేవునికి స్తోత్రం. శ్రమల శోధనలు ఎవరండి మహానందంగా ఎంచుకునేది? విశ్వాసంలో ఉన్నవాళ్లే మహానందంగా ఎంచుకుంటారు. ఎందుకో తెలుసా? నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. నా ప్రభు వచ్చింది నన్ను లేవనెత్తడానికే వచ్చాడు, కానీ నన్ను పాడు చేయడానికి ఆయన రాలేదని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో మనం కొనసాగలుగుతాం. కాబట్టి దేవుని మాటలు వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఇంకో మాట కూడా చూడండి, మీకు నేను చూపిస్తాను. మనం సంపూర్ణులుగా అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగుచేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. చూసారా? శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును కలుగు చేస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్షను కలుగు చేస్తుంది. పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ కలుగు చేస్తుందంట. చూడండి, శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును. శ్రమ, ప్రతి శ్రమ కూడా నిన్నేం చేస్తుంది? ఓర్చుకునే విధంగా నడు. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షను. పరీక్ష ఏం చేస్తుంది? నిరీక్షణ కలుగు. ఎరిగి శ్రమల యందు మేమేమవుతున్నామంట? అతిశయపడుతున్నాం. ఎవరండి శ్రమల యందు అతిశయపడేది? శ్రమలు వస్తే కృంగిపోతారు. శ్రమలు వస్తే నా బ్రతుకు అయిపోయింది, నా శూన్యం, ఇంకా నేను అనవసరం అని చెప్పి ఇంక చావే శరణ్యం అంటారు. కానీ ఆ శ్రమలో నిలబడి దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి కదా. దానియేలుకి శ్రమ వచ్చింది, సింహబోన్లు వేసి ఇంక అయిపోయింది అనుకున్నాడా? ఏమనుకోవాలా. షడ్రకు మేషకు అబేద్నెగోలు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము చనిపోవడానికేం సిద్ధమే, కానీ మేము మాత్రం దేవునికి ఇష్టం లేని పని చేయమన్నారు. గొలియాతుకి ఇశ్రాయేలు అందరూ భయపడుతున్నారు. దావీదు వెళ్ళాడు గొలియాతు ముందు. ఆ శ్రమ పెద్దది, ఎంతో ఆయన భయపడ్డా? ఏం పడలేదు. దావీదుకి ఎన్ని శ్రమలు, 17 సంవత్సరాలు అంటారు మరి బైబిల్ పండితులు. మరి వాళ్ళు చేసిన స్కాలర్స్ కొంతమంది అడవుల్లోనే తిరిగాడు, బతికాడు, అడవుల్లోనే బ్రతికాడు. తన మామగారు సౌలు మహారాజు తరుముతూ ఉంటే ఎంత శ్రమ, అయినా ఓర్చుకున్నాడు. ఆ శ్రమలో సౌలు దొరికినా కానీ చంపలా. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను అని చెప్పాడు. అలాగే ఓర్చుకున్నాడు. అందుకే సంపూర్ణుడిగా మార్చబడ్డాడు. ఏ కొదువు లేని వాడిగా ఉండి దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని అంట శ్రమ ఓర్పును అని అంట, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఇందాకేమో మహానందంతో ఏం చేయాలంట? ఓర్చుకో. ఏందా చదివాం మనం ఈ యాకోబు పత్రిక ఏమని? మహానందంతో ఎంచుకోండి. ఇక్కడేమో శ్రమల యందు ఏమవ్వాలంట? అతిశయపడాలంట. ఇది క్రైస్తవులు ఆత్మలో బలంగా ఉండేవాళ్ళు చేసే పని ఇది. ఆత్మలో బలంగా
ఆత్మీయులుగా ఉండేవాళ్ళు శ్రమలు వస్తే ఆనందిస్తారు, శ్రమలు వస్తే ఏం చేస్తారు? అతిశయపడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూసారా, వచ్చిన జవాబు వచ్చేసింది మనకి. ఏ నిరీక్షణ? దేవుని మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసము, దేవుని మీద నువ్వు పెట్టుకున్న నిరీక్షణ నిన్ను ఎంత మాత్రం కూడా ఏంటంట సిగ్గుపరచదండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకనగా మీరు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. చూసారా, ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపరచదు. కాబట్టి నానా విధమైన శ్రమల్లో మీరు పడుతున్నప్పుడు, మీ విశ్వాసానికి పరీక్షలు వస్తున్నప్పుడు, మీరు శోధనలో శ్రమల్లో పడుతున్నప్పుడు ఓర్పు కలిగంట సంపూర్ణులు అవ్వటానికి, అలాగే ఏ కొదువు లేని వారు అవ్వటానికి, అంతేకాకుండా మహానందముతోనూ శ్రమలను బట్టి మీరు ఏం చేయాలంట? అతిశయపడాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా మనమైతే శ్రమలు వచ్చినప్పుడు ఎంతో కృంగిపోతాం, ఎంతో దిగజారిపోతాం, శ్రమల్లో ఎంతో బాధపడిపోతుంటాం. అయ్యో ఏంటి బాధలు, ఏంటి కష్టాలు. ఒక విషయం, ప్రభుకి తెలియకుండా ఏదీ జరగదు. ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి కష్టంలో ప్రభువా మేము పెట్టుకున్న నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. మా విశ్వాసం ఎంత మాత్రం కూడా మమ్మల్ని అవమాన పాలు చేయదు నాయన. నీ వైపు చూచువారు ముఖాలు వెలిగించబడితే నాయన వారు ఎన్నటికీ లజ్జింపబడకపోవునని ఉంది కదా నాయన. నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. మా నిరీక్షణ సిగ్గుపడదు. కాబట్టి మేము విశ్వాసంతో మాకు కలిగే ఏ పరీక్షలైనా మేము ఉంటాం, ఓర్చుకుంటాం నాయన. ఓర్పు నాయన. అయ్యా శ్రమ ఓర్పునయ్యా, ఓర్పు పరీక్షనయ్యా. పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది కాబట్టి నాయన శ్రమల్లో మేము అతిశయపడుతూ ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని చెప్పి వీటిలో మేము సంపూర్ణులుగాను అనునాంగులుగాను, అలాగే ఏ విషయంలో కొదులేని వారు అవటానికి వీటిలో మమ్మల్ని నడిపిస్తున్నామని మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలని ప్రభుపేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కలుగుతున్న ప్రతి శ్రమను బట్టి ఏం బాధపడమంటే, ఒకవేళ ఈరోజు ఎటువంటి శ్రమలో నువ్వు ఉన్నావో, ఎటువంటి కష్టం గుండా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి భయంకరమైన విపత్తు గుండా నువ్వు వెళుతున్నావో, లేకపోతే మానసిక ఒత్తిడి గురించి నువ్వు వెళుతున్నావో, లేకపోతే నీ బిడ్డల సమస్య, నీ పిల్లలు వివాహాల గురించో, లేకపోతే నీ శరీరంలో అనారోగ్యంగా ఉన్న సమస్య, ఎటువంటి బాధతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ ఒక్క విషయాన్ని నేను ప్రభుపేట చెప్తున్నాను, ప్రభు మీద నిరీక్షణ పెట్టుకో. ఆ విశ్వాసంతోనే ఉండు. విశ్వాసంలో పరీక్షలు వస్తాయి. ఈ పరీక్ష నిన్ను అంతం చేయడానికి రాలేదు, నిన్ను లేవనెత్తడానికి వచ్చింది, నిన్ను ఇంకో స్థాయిలో ఉండటానికి వచ్చింది, దేవునికి దగ్గరగా చేయడానికి వచ్చింది, దేవుని హస్తాన్ని చూడటానికి వచ్చింది, నీ ద్వారా అనేకులు నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడని చూపించడానికి వచ్చింది. కాబట్టి నువ్వు కృంగిపోవద్దు. అయ్యో విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. దేవుడు చేయటలేదని అపవాది చెప్పే మాట వినొద్దు. ప్రభు నీ పట్ల పని చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ పని నువ్వు చూస్తావని ప్రభుపేట నేను తెలియపరుస్తున్నాను. దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో, నేను ఒక మాట చెప్పమంటారా? ఈ లోకాన్ని ప్రభు ఎంతో సృష్టించాడు. నీకన్నా అందంగా పక్షులను సృష్టించాడు, చాలా చెట్లని. కానీ వాటికి ఆయన ఏం ప్రాధాన్యత ఇవ్వట్లా. తన స్వహస్తాలతో చేసిన నీకే ప్రాధాన్యత. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన సృష్టించిన సృష్టి కొరకు రాలా. సూర్యుడి కొరకో, చంద్రుడి కొరకో, లేకపోతే చెట్ల కొరకో, పక్షుల కొరకో, జంతువుల కొరకు రాలా. ఆయన స్వహస్తాలతో తయారు చేసి నీ నాసిక రంధ్రులు ఆయన జీవాత్మను ఊది నిన్ను తయారు చేశాడు. ఆయన పోలికగా చేసుకున్నాడు, ఆయన స్వరూపంగా చేసుకున్నాడు. నీ కొరకే తండ్రితో కూడా ఉండటం భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విశ్వాసాన్ని వదిలిపెట్టమాక.
నిరీక్షణ వదిలిపెట్టొద్దు, ఓర్పును వదిలిపెట్టొద్దు. పరీక్షల్లో నిలబడు. పరీక్షల్లో నువ్వు రాయకపోతే చేతకానివాడివైపోతావు. ఇంతకాలం భక్తికి ఒక పరీక్ష వస్తుంది. నువ్వు చేస్తున్న భక్తికి అప్పుడప్పుడు పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు గెలిచి దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నీ వాడకట్లో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల్లో, నీ బిడ్డల్లో అందరి మధ్య నువ్వు దేవుని నామానికి మహిమ తెచ్చేవారు ఉండాలి. దానియేలుకి పరీక్ష వచ్చింది. దానియేలు పరీక్ష ఏంటో తెలుసా? 30 రోజులు రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదు. దానియేలు నేను రాజుకు కాదు, రాజులకు రాజుకు నేను మొక్కుతానని యథావిధిగా వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అక్కడ ప్రార్థించాడు. వెంటనే దాగున్న గుంట నక్కలు వచ్చాయి, దొంగలు. దానియేలు సంహరించాలని వచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు అన్నిటిలో కూడా చాలా పైగా ఉన్నాడు. అన్నిట్లో 3 అధికారిగా ఉన్నాడు. వాళ్ళ చేసేది కుదరట్లేదు. ఏ అన్యాయాన్ని పట్టుకోవడానికి లేదు. దానియేలు ఎంతో యథార్థంగా ఉన్నాడు. ఏ విధంగా నా పాడు చేయాలని వాళ్ళల్లో దూరి సాతాను ఆ విధంగా చేసింది. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన అలాగే ఉంటే వాళ్ళు వెళ్ళి, అయ్యా రాజా, ఇదిగో 30 రోజులు మనం పెట్టుకున్నాం, కానీ దానియేలు మొక్కాడు అనగానే రాజుకు కూడా ఇష్టం లేదు పాపం దానియేలు లేయటం. దానియేలు గురించి రాజుకు తెలుసు. అయినా వాళ్ళు మాట ఇచ్చాడు కాబట్టి రాజు మాట తప్పకూడదు. కాబట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే, ఆ యొక్క సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు దానియేలుని సంరక్షించలేదా? పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఎవరికి జయం వచ్చింది? దానియేలుకే జయం వచ్చింది. దానియేలుకి జయం ఇచ్చిన దేవుడు నీకు జయం ఇవ్వడా? దానియేలుకి నీకున్న తేడా ఏంటంటే నువ్వు అవిశ్వాసిగా ఉంటున్నావు. ఈ విశ్వాసానికి వచ్చే పరీక్షలో, ఈ నిరీక్షణకు వచ్చే పరీక్షలో, ఈ పరీక్షలో ఒకరు ఓర్చుకోకుండా ఆ పరీక్షలకి ఇంకెందుకు నా జీవితం అంతం, ఇంక అనవసరం, నేను చచ్చిపోతే పోతే ఇంక బతుకని అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కానీ నా దేవా, ఎన్నో పరీక్షల్లో నేను గెలిచాను. ఎన్నో అనారోగ్యాల నుంచి నన్ను లేవనెత్తావు. ఎన్నో సమస్యల నుంచి నన్ను లేవనెత్తావు. ఎన్నో నెలలు, ఈ 24 వరకు కూడా నన్ను పోషించావు, నన్ను పోషిస్తావు. ఏలియా ఏ విధంగా అయితే కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడో, అక్కడ ఆహారం ఎలా వస్తుందో తెలియదు, కానీ విశ్వాసంతో వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడి ప్లాన్ ఏంటో తెలుసా? ఆయన ఒకవేళ అక్కడికి వెళితే వెంటనే కాకులు కదలాలని ప్లాను. ఏలియా ఏం చేశాడో తెలుసా? విశ్వాసంతో కదిలి అక్కడికి వెళ్ళాడు. అక్కడ నీళ్లు తాగాడు. ఏలియా ఊహకు అందకుండా కాకులు ఆహారాన్ని, మాంసాన్ని తెచ్చి పోషించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు ఎటువంటి కార్యాన్ని చేయబోతున్నాడో, ఎటువంటి కార్యాన్ని చేయబోతున్నాడో. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో, మందిరానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, మందిరానికి వెళుతున్నావు, పాటలు పాడుతున్నావు, కానీ విశ్వాసం లేకపోతే నువ్వు జయం పొందలేవు. ఈ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఎందుకు పరీక్షలు తెలుసా? ఈ పరీక్షల ద్వారా ఓర్పు వస్తుంది నీకు. ఈ ఓర్పు ద్వారా నీకేమొస్తుందో తెలుసా? నిరీక్షణ. ఈ ఓర్పు ఏం చేస్తుందో తెలుసా నీకు? శ్రమ ఓర్పునంట, ఓర్పు పరీక్షనంట, పరీక్ష నిరీక్షనంట. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదంట. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా దేవుడు నిన్ను సిగ్గుపరచడానికి ఎన్నుకోలేదు. నా దేవుడు నిన్ను అవమాన కోసం నిన్ను రక్షించుకోలేదు. నీ తల పైకెత్తడానికే రక్షించుకున్నాడు. నిన్ను లేవనెత్తడానికే రక్షించుకున్నాడు. నిన్ను నిలబెట్టడానికే రక్షించుకున్నాడు. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ బిడ్డలను పైకి తీసుకొస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తారు యేసయ్య. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నీ తల పైకెత్తుతాడు నా యేసయ్య. నా యేసయ్య అబద్ధికుడు కాదు. ఒక్క మనుషులకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఆయన నీ నిరీక్షణ వదిలిపెట్టొద్దు. నీ ఓర్పులు వదిలిపెట్టొద్దు. శ్రమలు వస్తే సంతోషపడు, శ్రమలు వస్తే అతిశయపడు. ఈ క్వాలిటీలు, గుణాలు కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా జయం నీదే. దేవునికి స్తోత్రాలు.